press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందు, మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో గైస్, ఈరోజు నేను ముందుకు ఒక మంచి అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, సోనీ ఆల్ఫా 7 III కెమెరా అనమాట. సో ఎవరైతే ఒక మంచి వీడియోగ్రాఫర్స్ ఉంటారో, ఒక సినిమాటిక్ లెవెల్లో ఒక వీడియోని ప్రొడ్యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకి, అండ్ అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి, సో వీళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్లో ఉన్న కెమెరా అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు పాత రోజుల్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే కెనాను, నికాను, డిఎస్ఎల్ఆర్స్ అంటే మీకు బాగా గుర్తుకొచ్చే రెండు పేర్లు ఏంటంటే కెనాను, నికాను. అంతకుమించి మిగిలిన కంపెనీస్ అంతగా ప్రిఫర్ చేయరు. సో కాంపిటీషన్తో బాగా పోటాపోటీగా ఎదిరిన కంపెనీస్ ఏవంటే కెనాను, నికాను ఒకప్పట్లో రాజ్యాలే. సో మీరు పాస్ట్ ఒక 2 years నుంచి చూసుకుంటే మీకు ఏంటంటే సోనీ వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ ఇచ్చే కెమెరాస్ని అయితే బయట మార్కెట్లో అయితే సేల్స్కి అయితే వదులుతున్నారు. అయితే వీటి యొక్క ప్రైజెస్ చూసుకుంటే చాలా హెవీ ఉంటాయి. అయినా కూడా ఏంటంటే జనాలు మంచి అవుట్పుట్ని ఇచ్చేదాని కోసం ఈ కెమెరాస్ని అయితే పర్చేస్ చేస్తున్నారు. సో మనం దీన్ని ఈరోజు అన్బాక్స్ చేసి అండ్ అదేవిధంగా దీని యొక్క ఇనీషియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, కొన్ని వీడియో శాంపుల్స్ అండ్ అదేవిధంగా కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాం. వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకే ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే అమెజాన్లో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,81,000 ప్లస్ అయితే ఉంటుంది. సో మీకు ఫ్లక్చువేట్ అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటుంది, ఒక 1 or 2,000 అయితే. అది నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో దాని యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను, అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీన్ని అయితే నేను ఆఫ్లైన్ అయితే పర్చేస్ చేశాను సోనీ షోరూంలో. ఇది నాకు అరౌండ్ ఎంత అంటే 1,62,000 చేంజ్కి అయితే నాకు ఈ కెమెరా అయితే వచ్చిందనమాట విత్ లెన్స్తో. సో గాయస్, మీరు ఆన్లైన్లో కంటే కూడా ఆఫ్లైన్లో కొనేదానికి అయితే ప్రిఫర్ చేయండి, ఓకే? ఎందుకంటే మీకు కాస్ట్ తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయదు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఇట్ విల్ బీ హైలీ అప్రిషియబుల్. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ మొట్టమొదటిసారిగా వస్తున్నట్లయితే మీరు మన ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సో గాయస్, ఇక మీరు చూసుకుని మనకి సోనీ కెమెరా అయితే ఉంది, పక్కన చూసుకుని మనకి బ్యాటరీ అడాప్టర్ అయితే ఉంది, అండ్ అదేవిధంగా పక్కన మీకు బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాగ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అదే ఇటు పక్క చూసుకుంటే మనకి అడాప్టర్ అయితే ఇచ్చినారు. సో దీని ద్వారా మనం ఏంటంటే సోనీ కెమెరాని బ్యాటరీ ఛార్జ్ చేసి మనం దీని అయితే యూస్ చేస్తాం. సో మనకి సోనీ బాక్స్ మీద చూసుకుంటే మీకు 3 years వారంటీ అని చెప్పేసి ఉంది, పైన బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ 64 GB మెమరీ కార్డ్ అయితే వాళ్ళు మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటు పక్క మీరు చూసుకుంటే మనకి ఏంటంటే సోనీ వాళ్ళు ఇస్తున్న కొన్ని ఫీచర్స్ అయితే ఈ కెమెరాలో ఉన్నవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి 5 axis స్టడీ షాట్ ఇన్సైడ్ ఉంటుందని చెప్పేసి, నెక్స్ట్ డ్యూయల్ స్లాట్, టచ్ ఫోకస్, USB 3.1 USB-Cకి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 4K HDR, నెక్స్ట్ డాల్బీ ఆడియో, నెక్స్ట్ XCCకి సంబంధించిన మెమరీ కార్డు సపోర్టు, స్లాట్ సపోర్టు, నెక్స్ట్ అదేవిధంగా XGA OLED ట్రూ ఫైండర్, బ్లూటూత్, ఇలా దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళు మనకి దీంట్లో ప్రొవైడ్ చేసినవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ అదేవిధంగా కింద ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మనకి ఈ కెమెరాకి సెట్ అయ్యేవన్నమాట. ఇవి మనం కొనుక్కోవచ్చు బయట. సో ఇటు పక్క చూసుకుంటే మీకు ఏంటంటే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనం కొనినవన్నీ మనం ఇక్కడ చూపిస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే మనకి ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే చూపిస్తున్నారు, మోడల్ నెంబరు, అండ్ అదేవిధంగా కమోడిటీ, క్వాంటిటీ వచ్చేసరికి మనకి లెన్స్ హుడ్, లెన్స్ క్యాప్, ఇలా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసినవన్నీ చూపిస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 24.2 మెగాపిక్సెల్ 4K HDR ఫుల్ HD 10 FPS 7.5 cm LCD స్క్రీన్ అయితే వస్తుందని చెప్పేసి మనకి వీళ్ళు అయితే చెప్తున్నారు. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే మనకి ఇది September 2020లో జరిగింది. ప్రైస్ చూసుకుంటే మీకు ఏంటంటే 182,490 రూపాయలు అయితే ఇక మనకి ప్రైస్ అయితే ఇచ్చారు. బట్ మనకి ఇది 160,000 రూపాయలకి అయితే నేను ఆఫ్లైన్లో అయితే దీన్ని పర్చేస్ చేశాను. సో మీరు కూడా ఆఫ్లైన్లో అయితే ప్రిఫర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాం. సో మనం బాక్స్ని ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారనేది మనం క్లియర్గా అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ చేసుకుని మనకి ఏంటంటే 64 GB మెమరీ కార్డ్ అయితే ఉంటుంది. ఇది మనకి కాస్ట్లీ మెమరీ కార్డ్ అనమాట, హైయెస్ట్ స్పీడ్ ట్రాన్స్ఫరింగ్ ఉన్న మెమరీ కార్డు. సో వీళ్ళు మనకి బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది, పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఉరామరిగా చూద్దాం, మళ్ళీ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇక మీరు చూసుకుని మనకి బ్యాటరీ, అడాప్టరు, కొన్ని కేబుల్స్, పవర్ కార్డు, నెక్స్ట్ USB పోర్ట్ అయితే వీళ్ళు మనకి ఇక్కడైతే ఇచ్చున్నారు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏంటంటే లెన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ సోనీ వాళ్ళు ఇస్తున్న అన్ని లెన్స్లో కంటే మనకి ఇదే చీపెస్ట్ లెన్స్ అనమాట. సో ఇంకే లెన్స్ తీసుకోవాలో మీకు లక్షల్లో ఉంటుంది. సో ఈ లెన్స్ మీకు అరౌండ్ ఏంటంటే 25,000 రూపీస్లో అయితే మీకు ఈ లెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి ఈ మౌంట్కి సెట్
పెట్టే లెన్స్ అనమాట ఇది. మీరు చూడొచ్చు 28mm to 70mm లెన్స్ అనమాట ఇది. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే మన కెమెరా బాడీ అయితే ఉంది, ఇది మన కింగ్ ఆఫ్ ది షో అని చెప్పుకోవచ్చు. సో మీరు చూసుకుంటే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా క్వైట్ మనకి చాలా సూపర్ అయితే ఉందన్నమాట. మీకు బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలని కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. దీనికి పెద్ద స్పేస్ కూడా అక్కర్లేదు అండ్ వెయిట్ కూడా మీకు కొంచెం తక్కువ అయితే ఉంది. వెన్ కంపేర్ టు కెనాన్ 80D అలా మీరు వాటితో పోలిస్తే కొంచెం వెయిట్ అయితే కొంచెం తక్కువైనట్టే నాకు అనిపిస్తుంది. బట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. మీరు ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా చాలా బాగా అయితే ఉంది. మీరు ఆపరేటింగ్ కానీ పెద్ద ఆప్షన్స్ కూడా మీకు ఎక్కువ అయితే ఏం లేవు, కానీ చాలా క్వైట్ సింపుల్ అయితే ఉంది. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఇంత పేపర్ వర్క్ అని చెప్పాను కదా, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఇది మనకి ఏంటంటే 3 years వారంటీతో వస్తుందన్నమాట. సో ఈ మనం దీన్ని అవైల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ 3 years వారంటీ అయితే వస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే మాన్యువల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూసేజ్ ఎలా తెలియకపోతే మనం ఈ మాన్యువల్ని యూస్ చేసి అయితే మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు సోనీ ఆల్ఫా 7కి సంబంధించిన ఒక షోల్డర్ స్ట్రాప్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం యూస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని అవసరం లేకపోతే వాడద్దు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి లెన్స్ హుడ్ క్యాప్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అది పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో 2 బ్యాటరీస్ కలిపితే ఈ బ్యాటరీ వస్తుంది. బికాజ్ ఆఫ్ మనకి ఇది 4K రికార్డింగ్ ఉంది కాబట్టి మనకి కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ ఉండాలి. సో వీళ్ళు మనకి ఇది 2280 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి 2 బ్యాటరీలు కలిపితే ఈ యొక్క బ్యాటరీ వస్తుందన్నమాట. అంటే మనకి పెద్ద బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అంటే 4K రికార్డింగ్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ బ్యాటరీ ఎక్కువ టైం మీకు కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీకు ఇది పెద్ద బ్యాటరీని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అదే నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఛార్జింగ్ అడాప్టర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అడాప్టర్ టైప్లోనే మీకు ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ USB పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. సో దీన్ని మీరు కనెక్ట్ చేసుకుని పవర్ కార్డ్ ఉంది కదా, సో దాన్ని మీరు కనెక్ట్ చేసేసి మీరు కెమెరాకి అయితే కనెక్ట్ చేసి అంటే ఛార్జింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సోనీ కెమెరాకి అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు సపరేట్గా మీకు ఏంటంటే బ్యాటరీ అడాప్టర్ అయితే ఇచ్చుంటారు. సో దాని ద్వారా కూడా మీరు ఏంటంటే బ్యాటరీ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అదే మీకు కింద చూసుకుంటే మీకు ఏంటంటే బ్యాటరీ స్లాట్ ఉంది కదా, సో అక్కడ మీరు ఏంటంటే బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా మీకు రైట్ సైడ్ స్లాట్లో మీరు చూసుకుంటే మనం ఏంటంటే మెమరీ కార్డ్ని అయితే పెట్టేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్లాట్లో పడితే ఆ స్లాట్లో పెట్టకూడదు. మళ్ళీ మీరు కొన్ని స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ స్లాట్స్లో మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ మీరు లెన్స్ చూసుకుంటే మీకు ఏంటంటే ఇది 28mm to 70mm లెన్స్ అనమాట. సో బేసిక్ లెన్స్ ఇది మీరు తీసుకోండి. f3.5 to 5.6 అపేచర్తో అయితే మనకి ఈ లెన్స్ అయితే వస్తుంది అనమాట. పైన మీకు వైట్ మార్క్ కనిపిస్తుంది కదా, సో ఆ వైట్ మార్కు ఈ వైట్ మార్కు రెండు బ్యాలెన్స్ అవ్వాలి. సో ఆ రెండు చూసుకొని మీరు లెన్స్ అటు పెట్టి మీరు రొటేట్ చేస్తే మీకు క్లిక్ అని చెప్పేసి ఒక శబ్దం అయితే వస్తుంది. అప్పుడు లెన్స్ అయితే ఆటోమేటిక్గా అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను లెన్స్ క్యాప్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు పైన చూసుకుంటే మీకు ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీని ద్వారా మనం అయితే ఆన్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ గురించి చూసుకుంటే మీకు ఏంటంటే ఈ స్క్రీన్ అనేది మనకి 180 degreesలో రొటేట్ అవ్వదు. జస్ట్ మనం ఏంటంటే టిల్ట్ చేసుకోవచ్చు అంతేగాని మనము కెనాన్ లాగా మనం ఏంటంటే దీన్ని రొటేట్ చేయలేమన్నమాట. నెక్స్ట్ అదే పైన చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేల్ మోడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఆటోమేటెడ్, నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇక మాన్యువల్, నెక్స్ట్ అదేవిధంగా ఆటో, నెక్స్ట్ కస్టమ్ బటన్స్ అయితే ఇచ్చారు. C1 C2 అని చెప్పేసి మనకు కొన్ని కస్టమ్ బటన్స్ అయితే ఉన్నాయి. C3 బటన్ కూడా ఇచ్చారు. పక్కన మెనూ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఏంటంటే ఎక్స్పోజర్ బటన్ అనమాట. సో ఇది మనకి డైల్ మోడ్ లాగా పనిచేస్తుంది. ఆటో ఎక్స్పోజర్ మనకు సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ మీరు కింద చూసుకుంటే మీకు ఏంటంటే కింద మీకు సైడ్ ప్రొఫైల్, మీకు డౌన్ ప్రొఫైల్లో చూసుకుంటే మీకు AF ఆన్ బటన్ అయితే మనకి ఒకటి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మీకు మల్టీ ఫంక్షన్ బటన్ అయితే మళ్ళీ మనకి వాటైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా మీడియా స్లాట్ కవర్ స్విచ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతో విధంగా మీకు ఏంటంటే కంట్రోల్ వీల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఒక ప్లేబ్యాక్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డిలీట్ బటన్ అయితే ఒకటి మీకు ఇక్కడ ఇచ్చినారు. సో ఇది మనకి ఏంటంటే స్లాట్ ఓపెన్ చేసుకునేదానికి ఇటు పక్క మనము మెమరీ కార్డ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఎట్ట పడితే పెట్టకూడదు. వీళ్ళు మనకు ప్రొవైడ్ ఇక్కడ చూపిస్తారు క్లియర్గా SD, SC, నెక్స్ట్ అదేవిధంగా SD ఇలా కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో వేరే స్లాట్స్లో పెడితే మీకు కార్డ్స్ అనేవి పనిచేయవన్నమాట. సో ఇటు పక్క ప్రొఫైల్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే డేటా ట్రాన్స్ఫరింగ్ సంబంధించి, నెక్స్ట్ అదేవిధంగా హెడ్ ఫోన్, HDMI పోర్ట్ కనెక్షన్కి సంబంధించిన పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద చూసుకుంటే మీకు Type-C పోర్ట్కి సంబంధించింది అయితే ఇచ్చారు. ఇటు పక్క చూసుకుంటే మీకు ఏంటంటే మీరు ఎక్స్టర్నల్ మైక్ పెట్టి మీరు వాయిస్ రికార్డ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ పెట్టి అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన పోర్ట్స్ అన్నీ కూడా మీకు లెఫ్ట్ ప్రొఫైల్ అయితే మీకు ప్రొవైడ్ చేశారనమాట. సో లెన్స్ మీరు చూడొచ్చు, మీకు ఇందాక చెప్పినట్టు మీకు 3.5 to 5.6 అపేచర్ అయితే వస్తుంది. ఇది మనకి బేసిక్ లెన్స్ అనమాట. సో మీకు గ్రిప్ కానీ అన్నీ కూడా మీకు రబ్బర్తో అయితే ఉన్నాయి. మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. మీకు లెన్స్ హుడ్ అన్ని పెట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. పైన కూడా మీకు ఏంటంటే సోనీ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇక మీకు లోపల ఆప్షన్స్ చూసుకుంటే మీకు ఏంటంటే
చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చుంటారు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మనకి 2 లక్షల రూపాయలు కెమెరా పెట్టి కొనుక్కుంటున్నాం అన్నప్పుడు మనకి కొన్ని ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బికాస్ ఆఫ్ మనకి 4K అండ్ అదేవిధంగా ఈ మధ్య మీరు మార్కెటింగ్లో చూసుకుంటే మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా, మనకి ఎక్కువ సేల్స్ వచ్చిన కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇక మీరు చూసుకుంటే మనకి కెమెరా స్లాట్ 1 స్లాట్ 2లో AF1కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఫోకస్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇలా ఎక్స్పోజర్ మోడ్, రికార్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. సో దీన్ని స్టడీ చేసుకుంటే మీకు ఏంటంటే మంచి అవుట్పుట్ అయితే మీరు దీనిని మీరు బయటికి ప్రొడ్యూస్ అయితే చేయొచ్చు. ఇక మీరు మానిటర్ బ్రైట్నెస్, వ్యూ పాయింట్ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా మీరు దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇది ఫేవరెట్ బటన్ మీకు అందరికీ తెలిసిందే, ప్రతి కెమెరాలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొత్తం కెమెరా అయితే సూపర్ పర్ఫెక్ట్గా అయితే ఉంది గైస్. సో దీంట్లో క్వాలిటీ విషయంలో సో నేను దీని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే BCQZ1కి సంబంధించిన సోనీ వాళ్ళది మోడల్ నెంబర్ అనమాట అది. సో బ్యాటరీ అడాప్టర్, బ్యాటరీ ఛార్జర్ అనమాట. దీన్ని మనకి ప్రైస్ చూసుకుంటే మనకి 6,390 రూపాయలు అని చెప్పేసి అయితే రాశారు. బట్ మనకి ఇది 1,60,000 రూపాయలను మనకి ఈ ఛార్జర్ కూడా ఇస్తారనమాట. సో మీరు కింద చూసుకున్న మోడల్ నేమ్ అయితే ఉంది BCQZ1 మోడల్ అనమాట, బ్యాటరీ ఛార్జర్ ఇది. సో దాంతోపాటుగా మనకి AC పవర్ కార్డు కూడా మనకి ఒకటి అయితే దీని లోపల ఇచ్చామని చెప్పేసి ఇక్కడ మనకి బయట అయితే రాశారు. చూద్దాం బాక్స్ ఓపెన్ చేసి ఒకసారి. సో ఓపెన్ చేయగా మనకి కొన్ని పవర్ మాన్యువల్స్ అయితే మనకి ఇచ్చినారు. బికాస్ ఆఫ్ మనకి ఈ ఛార్జర్ ఎలా యూస్ చేయాలి వాటికి సంబంధించిన కొంచెం గైడెన్స్ అనమాట మనకి ఇది. సో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం పేపర్ వర్క్ని. సో నెక్స్ట్ మీరు చూసుకుని మనకి పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం ఏంటంటే ఛార్జర్కి పెట్టి అయితే మనము బ్యాటరీని తీసి మనము సోనీ బ్యాటరీకి అయితే ఛార్జింగ్ అయితే చేస్తామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అదే మీరు అడాప్టర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాటరీ ఛార్జర్. సో మనకి ఇది అవుట్పుట్ మీరు చూసుకుంటే మనకి అంత పవర్ఫుల్ ఛార్జర్ అయితే ఏం కాదు. బికాస్ ఆఫ్ మీకు ఏంటంటే మీకు ఇది 2000 mAh ఉంది కాబట్టి మీకు అరౌండ్ మీకు ఏంటంటే 2 hours, 1.5 hour, 2 hours అయితే ఛార్జింగ్ బట్టి టైం అయితే మీకు ఉంటుంది. సో స్పీడ్ ఛార్జర్ అయితే ఏం కాదు, బట్ మనకి ఏంటంటే నార్మల్ అనమాట. సో అంత పవర్ఫుల్ ఛార్జర్ అయితే ఏం కాదు. పైన మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఇండికేటర్ అయితే ఉంది, పైన మీకు ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది ఏందనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నారు. సో ఇది మా బ్యాటరీ గురించి. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఏంటంటే సోనీ బ్యాగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీకు పైన చూసుకుంటే మనకి ఆల్ఫా అని చెప్పేసి అయితే రాశారు, పైన సోనీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. పైన కూడా మీకు పట్టడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో చిన్న బ్యాగే, దీని లోపల మనకి చాలా మీకు జిప్స్ కానీ మీకు మెమరీ కార్డ్స్ పెట్టడానికి చాలా స్లాట్స్ ఉంటాయి. నెక్స్ట్ కేబుల్స్ మేనేజ్మెంట్ కోసం సంబంధించిన కొన్ని జిప్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని మీకు లోపల మీకు చాలా కంఫర్టబుల్గా ఇచ్చే కొన్ని జిప్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో వీటిలో మీరు మెమరీ కార్డ్స్ని, నెక్స్ట్ అదే కేబుల్స్ని అవన్నీ కూడా మీరు పెట్టి క్యారీ చేయొచ్చు. కింద గ్రిప్ అయితే బాగుందన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మొత్తానికి మనకి ఏంటంటే సోనీ ఆల్ఫా 7 IIIకి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. ఓకేనా? సో గాయ్స్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని కెమెరా శాంపుల్స్ అండ్ అదేవిధంగా కొన్ని వీడియో శాంపుల్స్ అయితే చూద్దాం. బికాస్ ఆఫ్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకేనా?
వీడియో శాంపుల్స్ అయితే ఇప్పుడు మీరు చూసారు. ఇప్పటికే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ ఈ కెమెరాని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రైస్ తగ్గినట్లు అనిపిస్తే మీరు ఈ కెమెరాని అయితే పర్చేస్ చేయొచ్చు. అది గైస్ ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుతాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.